హలో ఫ్రెండ్స్, హాయ్ అండి. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా చాలా బాగున్నానండి. ఈరోజు వచ్చేసి మన రెసిపీ వచ్చేసేసి క్యారెట్తో చేస్తున్నామండి. ఇదైతే క్యారెట్ ఫ్రైడ్ రైస్ అనొచ్చు, మనము క్యారెట్ రైస్ అని కూడా అనొచ్చండి. మనము దానికోసం ముందుగా అయితే మనం క్యారెట్ అయితే తురిమేసి తీసుకున్నాము. చూడండి, ఇలాగైతే క్యారెట్ తీసుకున్నాము. అయితే ఇవైతే 2 క్యారెట్లు అండి. ఇవైతే జీడిపప్పు ఉన్న పల్లీలు తీసుకున్నామండి వేయడానికి. అందులో వేస్తే చాలా బాగుంటుంది క్యారెట్ రైస్లోకి. అందుకోసం అయితే నేను అన్నం కూడా తీసుకున్నానండి. అన్నం కూడా వేడన్నం తీసుకొని ఫ్యాన్ కింద పెట్టుకొని చల్లార్చుకోవాలండి. తర్వాత మనం ఒక ప్యాన్ పెట్టుకున్నామండి. ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. చూడండి, ఇప్పుడైతే మనమైతే ఆయిల్ అయితే వేస్తున్నాము. చూడండి, ఆయిల్ వేసుకొని కొద్దిగా వేడవ్వాలండి. మనకి ఆయిల్ కొద్దిగా వేడైతే సరిపోతుంది. మనకి వేడయ్యాక మనమైతే పోపు దినుసులు అయితే వేసుకోవాలండి. చూడండి, ముందుగా అయితే నేను జీలకర్ర అయితే వేస్తున్నాను. చూడండి, జీలకర్ర వేసుకోవాలండి. మనము జీలకర్ర కూడా కొద్దిగా వేగాలండి. వేగాకైతే మనము ఆవాలు వేస్తున్నాము. చూడండి, ఆవాలు కూడా వేసుకొని కొద్దిగా చిటపట అనాలండి. చిటపట అన్నాకైతే మనము శనగపప్పు ఉంటుంది కదండి, అదైతే వేస్తున్నాను. మనము ఈ పల్లీలు అయితే మనము శనగపప్పు అయితే మనం ఎక్కువగానే వేసుకోవాలండి. పప్పులు మనకి ఎక్కువగా తగులుతుంటే ఈ క్యారెట్ రైస్లోకి చాలా బాగుంటుందండి. అందుకోసం నేను శనగపప్పు వేసాను, మినపప్పు కూడా వేసాను. చూడండి, ప్రతి బయటికి మనకు పప్పులు తగులుతుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. పిల్లలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. అందుకోసం అయితే నేను పప్పులు కొద్దిగా ఎక్కువగానే వేసుకున్నాను. వేసుకొని అవి కూడా కొద్దిగా వేయించుకున్నామండి. వేయించుకున్నాక మనము పల్లీలు కూడా వేసామండి. పల్లీలు మన ఇష్టం అండి, పిల్లలు తినేదాన్ని బట్టి వేసుకోవచ్చు. లైక్ చేస్తేనేమో ఎక్కువగా వేసుకోవాలండి, లేదు ఇష్టం లేదంటే మనం తక్కువగా అయినా వేసుకోవచ్చు. వేసుకొని మనమైతే కొద్దిగా వేయించుకున్నామండి. వేయించుకున్నాక జీడిపప్పు కూడా వేస్తున్నామండి. జీడిపప్పు వేస్తే ఏంటంటే టేస్ట్ అయితే చాలా బాగొస్తుందండి. అందుకోసం మనం కొన్ని జీడిపప్పులు కూడా వేసుకోవాలి క్యారెట్ రైస్లోకి. చాలా బాగుంటుందండి మనం జీడిపప్పులు కూడా వేసుకొని చేస్తుంటే. చూడండి, క్యారెట్ కూడా మన హెల్త్కి చాలా మంచిదండి. మన కంటి ఆరోగ్యానికి అయితే క్యారెట్ చాలా బాగా పనిచేస్తుందండి. చూడండి, కొద్దిగా జీడిపప్పు కూడా వేగాక మనము ఆనియన్స్ ఉన్నాయి కదండి, ఆనియన్ అయితే వేసాము. ఆనియన్ ఒక్కటి తీసుకొని అందులోనే హాఫ్ కట్ చేసామండి. హాఫే వేసాను, ఎక్కువగా వేయలేదు మనము ఆనియన్ అయితే. చూడండి, ఆనియన్ కూడా వేసి కొద్దిగా వేయించుకున్నామండి. వేయించుకున్నాక మనము కరివేపాకు ఉంటుంది కదండి, కరివేపాకు కూడా వేసుకుంటున్నాము. చూడండి, పిల్లలు తినరనేసి అనుకుంటే మనము కరివేపాకుని చిన్నగా కట్ చేసుకొని కూడా వేసుకోవచ్చండి. మా పిల్లలు అయితే తింటారు, అందుకోసం నేను అలాగా వేసానండి. చూడండి, కరివేపాకు కూడా వేసేసి వేయించుతున్నాము. ఇలాగా కొద్దిగా అయితే వేగాలండి. మనకు వేగితే చాలా బాగొస్తుంది. ఒక్కసారి ట్రై చేయండి, నేను చెప్పిన ప్రాసెస్లోనే చాలా బాగొస్తుందండి. మన కంటి ఆరోగ్యానికి క్యారెట్ అయితే చాలా బాగా పనిచేస్తుందండి. చూడండి, మనమైతే ఇప్పుడు తురుము పెట్టుకున్న క్యారెట్ కూడా వేసుకున్నామండి. చూడండి, క్యారెట్ కూడా మొత్తం వేసేసుకోవాలి. మనము వేసేసుకొని బాగా కలుపుకోవాలండి. మనము ఈ మిశ్రమం అంతా క్యారెట్కి పట్టేలాగైతే బాగా కలుపుకున్నాము. చూడండి, ఇప్పుడు మనము మొత్తంగా చాలా బాగా అయితే కలుపుకోవాలండి. కలుపుకున్నాక ఒక 5 నిమిషాలు మగ్గించుకోవాలండి. క్యారెట్ అయితే ఎక్కువగా మగ్గాల్సిన అవసరం ఏం లేదండి. మనకి కొద్దిగా మగ్గినా కూడా సరిపోతుంది. కావాలంటే మనము గ్యాస్ హైలో పెట్టుకొని కూడా చేసుకోవచ్చండి. వద్దనుకున్న వాళ్ళు సిమ్లో పెట్టి కూడా చేసుకోవచ్చు. ఎలా చేసినా కూడా ఈ రైస్ అయితే చాలా బాగొస్తుంది, క్యారెట్ రైస్ అయితే. చూడండి, అన్నం మాత్రం మనకు చల్లగా ఉండాలండి. ఫ్యాన్ కింద పెట్టుకొని ఆరబెట్టుకోవాలి. అప్పుడే మనకి ఈ రైస్లోకి చాలా బాగొస్తుందండి. కొద్దిగా క్యారెట్ వేగాక మనము పసుపు వేస్తున్నాము. చూడండి, పసుపు కూడా వేసేసి కలుపుకున్నామండి. ఇలాగా చూడండి, వేయించుకొని అయితే మనము వేయించుకుంటున్నాం. పసుపు వేసేసి ఇలాగ వేయించుకోవాలండి. వేయించుకుంటే మనకు వేగిపోతుంది. తర్వాత కారం కూడా వేసుకోవచ్చండి. కావాలంటే పచ్చిమిర్చి, ఎండుమిర్చి కూడా పోపులో వేసుకోవచ్చండి. అవైతే మా పిల్లలు తినరనేసి నేనైతే వేయట్లేదు. పెద్దవాళ్ళు తినేటట్టయితే మనము పోపులోనే ముందుగానే పచ్చిమిర్చి, ఎండుమిర్చి కూడా వేసుకుంటే చాలా బాగొస్తుందండి. నేను ఓన్లీ డ్రై కారం అయితేనే వేస్తున్నాను, కూరలో వేసే కారమే వేసానండి. గ్రీన్ చిల్లీ, రెడ్ చిల్లీ అలాంటివి ఏమీ వేయలేదండి. వేయకుండా ఇలాగా వేయించుకున్నాము. చూడండి, ఇలాగ బాగా కలుపుకోవాలండి. కారం అంతా మన క్యారెట్ మిశ్రమానికి పట్టేలాగైతే కలుపుకున్నాము. చాలా బాగొచ్చింది. చూడండి, మనకైతే జీడిపప్పులు కూడా వేసాం కదా, చాలా ఇష్టంగా తింటారండి పిల్లలైతే. ఒకసారి మీరు కూడా తయారు చేసి పెట్టండి లంచ్ బాక్స్లోకి, చాలా బాగుంటుంది.
చూడండి ఒక్కసారి అయితే మనం కలుపుకొని ఒక 5 నిమిషాలు అయితే మగ్గించుకోవాలి. మగ్గించుకున్నాక మనము చల్లారబెట్టుకున్న రైస్ అయితే వేసుకోవాలండి. చూడండి ఒక 5 నిమిషాలు అయితే మగ్గించుకున్నాము. చూడండి అన్నం అయితే చల్లారబెట్టుకున్నాం. కొద్దిగా అయితే చల్లారింది చూడండి అన్నం అయితే. ఫ్యాన్ కింద పెట్టుకొని చల్లారబెట్టుకున్నామండి. ఇది పొడి పొడిగానే ఉండాలండి రైస్ మనకు. మెత్తగా అయితే అంతగా బాగోదు. అందుకోసం అయితే పొడి పొడిగా ఉన్న రైసే వేసుకోవాలి మనము. చూడండి లంచ్ బాక్స్లో కాబట్టి వేడివేడిగా చేసుకొని అప్పుడే వండుకున్న రైసే మనం చల్లార్చుకొని వేసుకోవాలండి. అదే బ్రేక్ఫాస్ట్గా తినాలనుకుంటే నైట్ అన్నంతో కూడా చేసుకోవచ్చు మనం ఈ రెసిపీ అయితే. చూడండి అన్నం మొత్తం వేసామండి. వేసేసి ఒకసారి కలిపేసి సాల్ట్ కూడా వేసేసుకొని మనం కలుపుకోవాలండి. ముందుగా వేస్తే అంత బాగోదు. రైస్ వేసాక వేసేసి మొత్తం కలుపుకుంటే అన్నానికి మొత్తంగా పడుతుందండి మనకి. అప్పుడే ఎక్కడ ఉప్పు ఉప్పుగా ఉండకుండా చాలా బాగా కలుస్తుంది. చూడండి నేను సాల్ట్ కూడా వేసేసి మొత్తం కలుపుతున్నాను. చాలా ఒక 5 నుంచి 10 నిమిషాలు అయితే ఇలాగ కలుపుకోవాలండి. మొత్తం క్యారెట్ మిశ్రమం అంతా రైస్కు పట్టేలాగైతే కలుపుకోవాలి. చూడండి నేనైతే మొత్తం కలుపుతున్నాను. చాలా బాగా కలుపుకోవాలండి. ఒక 5 నిమిషాలు అయితే కంపల్సరీగా మనము కలుపుకుంటే టేస్ట్ అయితే చాలా బాగొస్తుందండి. ఇలా కలుపుకున్నాక మనమైతే లెమన్ కావాలంటే పిండుకోవచ్చండి, లేకపోతే లేదు. కానీ లెమన్ పిండితే టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఒక్కసారి మీరు కూడా లెమన్ అయితే పిండి చూడండి, చాలా బాగొస్తుంది. చూడండి ఇప్పుడైతే నేనైతే మొత్తం కలుపుతున్నాను. రైస్ అంతా ఇలాగ కలుపుకోవాలండి. ఎక్కడ ఉండలు లేకుండా మొత్తంగా కలుపుకోవాలి. ఇదైతే మనం క్యారెట్ ఫ్రైడ్ రైస్ అని అనొచ్చు, క్యారెట్ రైస్ అని కూడా అనొచ్చండి మనమైతే. ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టయితే లైక్ చేయండి ఫ్రెండ్స్, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి ఫ్రెండ్స్. మంచి మంచి వీడియోలు వస్తూనే ఉంటాయి. ఇంట్లో ఉండే వాటితోనే చేసుకునే రెసిపీలు వస్తాయి ఫ్రెండ్స్. చూడండి చాలా బాగా వచ్చింది కదా మనకైతే. జీడిపప్పులు వేసాం కాబట్టి చాలా ఇష్టంగా తింటారు ఫ్రెండ్స్ పిల్లలైతే. మనం కావాలనుకుంటే పెద్దవాళ్ళం కూడా తినొచ్చు మనం కూడా. చాలా బాగుంటుంది. చూడండి ఇప్పుడైతే లెమన్ అయితే పిండుతున్నాము మనము. లెమన్ పిండేసుకొని ఒక్కసారిగా కలుపుకుంటే రెడీ అవుతుంది ఫ్రెండ్స్. కొత్తిమీర కూడా వేసుకోవచ్చు ఉంటే. ఇప్పుడైతే చూడండి నేనైతే లంచ్ బాక్స్లోకి అయితే వేస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్ ఇలాగైతే మనం లంచ్ బాక్స్లోకి అయితే వేసుకోవాలి. వేసుకొని కొద్దిగా చల్లారనిచ్చుకొని మనమైతే క్యాప్ అయితే పెట్టుకోవాలి ఫ్రెండ్స్. అలాగే డైరెక్ట్గా పెట్టకూడదు మనకి. చూడండి ఇప్పుడైతే నేను జీడిపప్పు కూడా పైన వేసేసి ఇలాగ పెట్టాను. చూడండి ఫ్రెండ్స్ చాలా బాగుంది కదా. మీరు కూడా ఒక్కసారి తప్పకుండా ట్రై చేయవలసిన రెసిపీ ఇదైతే క్యారెట్ తోటి. చాలా చాలా బాగొస్తుంది. చూడండి నేనైతే 2 లంచ్ బాక్స్లోకి అయితే పెట్టాను. చూడండి చాలా బాగుంది కదా. మీరు కూడా ఒక్కసారి తప్పకుండా ట్రై చేయండి. చాలా ఈజీగా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఓన్లీ క్యారెట్ 2 ఉంటే సరిపోతుంది. ఓకే ఫ్రెండ్స్ బాయ్.